నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట పార్లమెంట్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ నేత నల్లపాటి రాము. సత్తెనపల్లిలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. నర్సరావుపేటలో ఘనంగా డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నివాళులర్పించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. చిల్లర దగ్గర తేడా, ఒకడు చెవి కొరికాడు, మరొకడు తలకాయ పగలకొట్టాడు సత్తెనపల్లిలో. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను పురస్కరించుకొని నర్సరావుపేట నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదల్వాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని బాబాసాహెబ్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తొలుత టీడీపీ కార్యాలయం, గడియార స్తంభం సెంటర్, కలెక్టరేట్ వేడుకల్లో పాల్గొని నివాళులు అర్పించారు. ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాము. దీని భాగంగా ఈరోజు కలెక్టరేట్లో ఈ పెద్ద స్థాయిలో మీటింగ్ పెట్టడం జరిగింది. దీంతో పాటు కింద ఫోటో ఎగ్జిబిషన్ కూడా చాలా రేర్ ఫొటోస్ అయినది. 1920s 1905 ఫొటోస్ కూడా అంతా ప్రింట్ తీసి ప్రాపర్గా దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్ ద్వారా పెట్టడం జరిగింది. వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితం చూస్తే చాలా కష్టంలో, చాలామంది ఇప్పుడు మాట్లాడారు దాని గురించి. కష్టంగా ఉన్న చైల్డ్హుడ్లో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దాన్ని ఎంత తొలగించి పైకి రావాలి ఆయన మనలందరికీ నేర్పించారు. మనకి ప్యాషన్ ఉంటే, డిటర్మినేషన్ ఉంటే ఏదైనా సాధించగలుగుతామో నేర్పించారు. మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చారు. ఇప్పుడు మన దేశం, మన డెమోక్రసీ బలంగా ఉంది ఆ కాన్స్టిట్యూషన్ వల్లనే. దాంట్లో అందరు రైట్స్ ఏమున్నాయి, డ్యూటీస్ ఏమున్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, ఎవరు ఎలా పని చేయాలి, ఎవరికి ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా ఆ కాన్స్టిట్యూషన్ని రెఫర్ చేస్తాం. అంత బలంగా, ఎంత చదివి ఆ కాన్స్టిట్యూషన్ని డిజైన్ చేశారు. ఆయనకి ఎన్నో డిగ్రీస్. అసలు ఇప్పుడు మన నేటి తరంలో ఒక MBA చేసినాకనే అలసిపోతున్నారు. ఆయన ఆ టైంలో 75 years బ్యాక్ 2 PhD, మాస్టర్స్ 3 కంటే ఎక్కువ, ఇంకా 32 ఆనరరీ కూడా కలిపితే అంటే 32 టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అంత బాగా చదివారు. బయట కూడా వెళ్ళారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా యూనివర్సిటీ,
అంతా తిరిగి చూసి మన దేశంలో ఏమేం లోపాలు ఉన్నాయి, సోషల్ ఈక్వాలిటీ కోసం జీవితం మొత్తం పోరాడారు. తప్పకుండా ఆయన గురించి మనం అందరూ చదవాలి, చూసుకోవాలి. ఆయన ఒక ఇన్స్పిరేషన్. భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి ఉత్సవానికి ఈ వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి డైరెక్టర్లకి, చైర్మన్లకి, అదేవిధంగా దళిత నాయకులకి, మేధావులకి నా నమస్కారాలు తెలియపరచుకుంటూ, అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఎన్ని రోజులైనా సరిపోదు. నాకన్నా ముందు మేధావులు చాలామంది అంబేద్కర్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. ఎవరు చెప్పినా నేనైతే ఒకటే చెప్తా ఉంటాను. ఇక్కడ విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఆ రోజుల్లో అంబేద్కర్ గారు చదువుకోవాలంటే కనీస వసతులు కూడా లేని సందర్భంలో నుంచి ఈరోజు మనం జయంతి చేసుకునేటువంటి పరిస్థితి దాకా రాగలిగామంటే ఆయన ఏ విధంగా కష్టపడ్డాడో ఒకసారి మనందరం నెమరు వేసుకోవాలి. 2 విషయాలు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు నాకు 2 విషయాలు గుర్తు వస్తూ ఉంటాయి. మొదటిది అందరూ చెప్పిందే, చాలా కష్టాలు పడ్డారు ఆయన. చదువుకునే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా చాలామంది చదువుకునే వయసులో ఇబ్బందులు పడతారు. దాని తర్వాత కొద్దిగా ఉద్యోగం చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బందులు ఉంటాయి. ఇంకా ఇబ్బందులు లేకుండా అంటూ ఎవరికి ఉండదు. కానీ అంబేద్కర్ గారి నుంచి మనం అందరం కూడా గట్టిగా తీసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇబ్బందులు ఎదురైనప్పుడు 2 విధాలుగా మనం అందరం కూడా రియాక్ట్ అవ్వచ్చు. ఒకటి, ఎక్కువ మంది రియాక్ట్ అయ్యేది. మొదటిది ఏమిటి అంటే, ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బందిని గురి చేసిన వారి మీద విపరీతమైన కోపం పెంచుకోవటం. వారిపైన ఎవరైతే ఇబ్బంది వ్యక్తి గురి చేసినా, వ్యవస్థ గురి చేసినా, వాటిపైన, వ్యక్తిపైన, వ్యవస్థ పైన విపరీతమైన కోపం పెంచుకోవటం, ఆ కోపంలోనే మనం దహించుకోవటం అనేది చాలా ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. కానీ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఆయన ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు, అన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పుడు, కనీసం తాగటానికి నీరు కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నప్పుడు, వాటిపైన, ఆ పరిస్థితులపైన కానీ, ఆ వ్యవస్థలపైన కానీ కోపం కంటే కూడా ఆయన ఆలోచించింది ఈ వ్యవస్థను ఎలా మార్చాలి అనేది ఆయన ఆలోచించింది. అది ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా దయచేసి మనందరం కూడా, అది మీరైనా మేమైనా అందరం కూడా, మాకు కూడా పొలిటికల్గా ఉన్నప్పుడు మాకు వస్తాయి ఇబ్బందులు, వస్తాయి ఎంబారస్మెంట్స్ వస్తాయి. కానీ వ్యక్తిగతంగా వారి మీద పోయి చేస్తే అది మనం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళం కాదు. నేనైనా, మీరైనా, ఎవరైనా. సమాజంలో ఉన్న లోటుపాట్లు అందరికీ తెలుసు. కానీ ఇవాళ చాలా గ్రామాల్లో కానీ, పల్లెల్లో కానీ పిల్లలు బాగా చదువుకుంటున్నారు. పల్లెలన్నీ కూడా చక్కటి వాతావరణంలో మంచి ఇళ్ళు కట్టుకున్నారు. పిల్లలు బాగా చదువుకొని ఇవాళ డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు అయ్యారు. సామాజిక పరంగా, ఆర్థిక పరంగా ఇబ్బంది లేకుండా అందరూ కూడా ముందుకెళ్తున్నారు. అయినా కానీ ఇంకా ఆర్థిక పరమైన ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఈ సమాజంలో అందరూ కూడా ఆర్థిక పరంగా ఎదగాలి. ఇదే దిశగా ప్రయాణం చేస్తున్న మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చాలామందికి ఆర్థికంగా సహాయం చేయడానికి ముద్రా లోన్స్ అని దాదాపు కొన్ని వేల మందికి కూడా మన ముద్రా లోన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా మనం చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఎప్పుడూ లేని విధంగా ఇంత ఘనంగా చేయడానికి ముఖ్య కారణం, ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నాయకులు, కార్యకర్తలు, కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఇవాళ ఈ మూమెంట్ తేవడం జరిగింది. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి, ఉద్యమకారులందరూ కూడా నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కానీ మీరందరూ కూడా, నాయకులందరూ కూడా ఏం చేయాలంటే, మీరు ఒక్కళ్ళే ఒంటరిగా రావడం కాదు, మీరు తలా 10 మందిని తేవాలి. ఎవరికి వాళ్ళు వస్తే కుదరదు. మీరందరూ కూడా ఒక ఉద్యమంలాగా చేయాలి. ఇది కొన్ని వేల మంది దీన్ని ఒక బహిరంగ సభలాగా పెట్టే ఉపాయం మనం ఆలోచించాలి. నరసరావుపేటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశం అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం అని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్నిమాపక భద్రతపై అవగాహన పెంచి సమాజం మొత్తం కలిసి మంటలను నివారించడానికి పనిచేద్దాం, దేశ ప్రగతిలో భాగస్వాములు కండి అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి, ఐసీఎస్ఈ
ఫైర్ సర్వీస్ సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థులు మరియు పలువురు స్థానికులు పాల్గొన్నారు. ఏప్రిల్ 14వ తేదీ నుండి ఏప్రిల్ 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా పల్నాడు జిల్లాలో ఈరోజు 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలని నిర్వహిస్తూ ప్రజల్లో, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల్లో అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తూ మేము ప్రజలకి సేవ చేయడానికి ముందుకు వచ్చాం. పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ కార్యాలయంలో 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నల్లపాటి రాము హాజరై అంబేద్కర్ గారి ఆశయాలను కొనియాడారు. సమానత్వం, న్యాయం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కమిటీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఈ రాజ్యాంగాన్ని మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలనేటువంటి ఆలోచనతో బిఆర్ అంబేద్కర్లో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి రాజ్యాంగాన్ని నిర్మించేటటువంటి బాధ్యతని అప్పచెప్పటం జరిగింది. దానిలో భాగంగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కూడా స్టడీ చేసి ఈ భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం కావాలి, ఆ రాజ్యాంగంలో పేద ప్రజలకి అగ్రవర్ణాలతో సమానంగా, అలాగనే చదువుకున్న వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి అందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాలనేటువంటి ఆలోచనతో, అలాగనే ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో, ముఖ్యంగా దళిత సోదరులు, గిరిజన సోదరులు, వాళ్ళందరికీ కూడా ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించడానికి రిజర్వేషన్లు కల్పిస్తూ అందరూ కూడా సమానంగా ఈ భారతదేశంలో ఉండాలన్నటువంటి ఆలోచనతో రాజ్యాంగాన్ని నిర్మించడం, ఆ రాజ్యాంగంలో ఎవరెవరు ఏ విధులు నిర్వహించాలి అనేటువంటి అన్నిటినీ కూడా క్రోడీకరించి ఈ దేశంలో ఎవరు ఏ కార్యక్రమం చేసినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, మంత్రులైనా, గవర్నర్ అయినా, జిల్లా పరిషత్ చైర్మన్ అయినా, ఎవరైనా సరే వాళ్ళ విధులని రాజ్యాంగానికి లోబడి మాత్రమే చేయాల్సినటువంటి పరిస్థితి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా వారికి మన పల్నాడు జిల్లా పార్టీ ఆఫీసులో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసి జయంతి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ మహనీయుడిని తలుచుకోవటం మనందరి బాధ్యత. ఎందుకంటే 1900 సంవత్సరం ఎర్లీ డేస్లో విద్యే తక్కువ. అలాంటి సందర్భంలో ఆయన న్యాయశాస్త్ర చదివి పట్టాపుచ్చుకొని అనేక కార్యక్రమాలు చేపట్టి బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆ సందర్భంగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని నిర్మించే బాధ్యత తనకు అప్పగించినప్పుడు ఆ బాధ్యతని నిర్విఘ్నంగా ఎంతో కృషితో పూర్తి చేసి బడుగు బలహీన వర్గాలకి సమాన అవకాశాలు కల్పించిన రాజ్యాంగాన్ని నిర్మించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి మన కుటుంబ సభ్యులు, సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ప్రపంచానికే సంస్కృతి సంప్రదాయాలు నేర్పి విజ్ఞానాన్ని అందించిన భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాలు పరాయి పాలనలో ఉన్నా కూడా మేధస్సు ఎక్కడికి పోలేదు. మేధస్సు కలిగిన వాళ్ళు, మేధావులు, మానవతావాదులు ఎంతోమంది ఉన్నారంటానికి నిదర్శనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి బిఆర్ అంబేద్కర్ గారు మరి మన రాజ్యాంగం తయారు చేశారు. ప్రపంచంలో మన రాజ్యాంగం లాంటి రాజ్యాంగం ఏదీ లేదు. ఇవాళ మనం స్వేచ్ఛగా, మనం హాయిగా ఇవాళ మనం బతుకుతున్నామంటే మరి ఇండియాలో అందరూ కూడా
మరి బడుగు బలహీన వర్గాలు మరియు బీసీ ఎస్టీ ఎస్సీ అందరూ కూడా ఇలా స్వేచ్ఛగా ఉండి ఎంతో ఉన్నత పదవులు చదువులు స్వీకరిస్తూ ఎంతో ఉన్నత పదవులు ఉన్నత అభ్యాసం చేసినందుకు మరి ప్రతి ఒక్కళ్ళు విద్యని నేర్చుకున్నందుకు మన అంబేద్కర్ గారు చాలా కృషి చేశారు. 135వ జన్మదినం జరుపుకుంటున్నాం. మరి ఇప్పటికీ ఆ మహానుభావుని గుర్తుంచుకుంటున్నామంటే ఆయన రాజ్యాంగంలో తీసుకొచ్చిన పెను మార్పులే కారణం. మరి విద్య లేనిదే మరి సమాజం లేదని చెప్పి ఆ రోజుల్లోనే ఆయన చిన్ననాడే ఒక అంటరాని తనాన్ని నిర్మూలిస్తానికి ఒక కంకణం కట్టుకొని విద్య ద్వారా ఏ కత్తులు పట్టుకోలేదు, ఆయుధాలు పట్టుకోలేదు. ఒక విద్య ద్వారే ఆయన ప్రపంచాన్ని జయించిన వ్యక్తి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతరత్న, ప్రపంచ మేధావి, ఎన్నో దేశాలు ఆయన రచించిన రాజ్యాంగంని స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచంలో ఎక్కువ జనాభా ఆచరిస్తున్న రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కొనసాగిస్తూ ఉంది. ప్రపంచ మేధావిగా పేరెన్నికని భారత రాజ్యాంగాన్ని అతి తక్కువ కాలంలో పూర్తి చేసి మరి రాజ్యాంగం ప్రతి ఓడలా అందాలనే ఉద్దేశంతో తపనబడి ఈరోజు అంటరానితనాన్ని రూపుమాపి ప్రపంచంలో భారత రాజ్యాంగాన్ని మించిన దేశం ఏదీ లేదు. అలాంటి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని తెలుగుదేశం పార్టీ ఆశయాలు కూడా అంబేద్కర్ గారి ఆశయాలని పుణికిపుచ్చుకొని తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెద్దపీట వేస్తూ ఈరోజు జిల్లా అధ్యక్ష స్థానం కూడా మరి మైనార్టీ సోదరుడికి ఇవ్వటం చాలా ఆనందదాయకంగా తెలియజేస్తుంది. ఒక అణగారిన కులాల నుంచి, ఒక సామాన్య నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి భీమ్రావ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని జరుపుకోవటం చాలా గర్వకారణం. ఈ కార్యక్రమంలో అందరం కూడా పార్టిసిపేట్ చేయటం కూడా మనందరం అదృష్టంగా భావించాలి. పట్టణ కేంద్రమైన సత్తెనపల్లి తాలూకా సెంటర్ నందు రఘురామ్ నగర్ కార్యాలయం నందు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత, మహామేధావి, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని, గొప్ప ప్రజాస్వామ్యాన్ని అందించిన జాతిరత్నం బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు. ప్రజలందరికీ సామాజిక న్యాయం అందించాలన్నది అంబేద్కర్ ఆశయమని అన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్మాణంలోని అంబేద్కర్ ఆశయాల సాధన ఉందని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు రాజ్యాధికారం కోసం అంకిత భావంతో కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, వార్డు, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరసరావుపేటలో వల్లపు చెరువు గట్టుపై ఉన్న గంగమ్మ తల్లి దేవాలయ తిరునాళ్ళ ఘనంగా జరిగింది. విద్యుత్ ప్రభలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో తిరునాళ్లను కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పలువురు ప్రముఖులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవాళ గంగమ్మ తిరునాళ్ళ, అదేవిధంగా వల్లపు చెరువు దగ్గర మరి నర్సరావుపేటలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా మన చెరువులన్నిటి కూడా రక్షించుకోవాలి, అదేవిధంగా టూరిజం స్పాట్గా దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మరి ఇక్కడ కమిటీ సభ్యులు, గుడి కమిటీ సభ్యులందరూ కూడా మొదటి నుంచి కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమంలో ఎన్ఆర్జీఎస్ కింద మనకి 40 లక్షల రూపాయలు నిధులు మంజూరైనాయి. అదేవిధంగా త్రిపుల్ కింద 60 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్, 20 లక్షలు స్టేట్ గవర్నమెంట్ కూడా రేపు మేలో రిలీజ్ అవుతాయి. వీటన్నిటితో కూడా ఈ ట్యాంక్ బండ్ స్ట్రెంగ్థనింగ్, వాకింగ్ ట్రాక్, ప్లాంటేషను, అదేవిధంగా మన చెరువులో కూడా ఒక శివుడి విగ్రహం పెట్టాలన్న ఆలోచనతో మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఇది గంగమ్మ తల్లి గుడి కాబట్టి శివుడు విగ్రహాన్ని ఇక్కడ పెడదామని చెరువులో అనుకుంటా ఉన్నాము. ఈ మధ్యనే మరి ఇక్కడ జలహారతి కూడా పట్టడం జరిగింది. వీటన్నిటిని కూడా మరి కపిల విజయ్ కుమార్ గారు, కమిటీ సభ్యులు, మరి సుబ్రాయ గుప్తా గారు, ఆదివాసీ ప్రముఖులందరూ కూడా
ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఏదైనా వల్లభ చెరువు ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాలి. ఈ చుట్టుపక్కల కూడా రియల్ ఎస్టేట్ కూడా బాగుంది, అందరూ కూడా ఇల్లు కట్టుకుంటున్నారు చక్కగా. ఈ ప్రాంతం కూడా చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఒక 3.5 కోట్ల రూపాయలతోటి హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి, ఈ రోడ్డును కూడా మరి నర్సరావుపేటకి అనుసంధానం చేస్తూ కేతంబుల అగ్రహారానికి కూడా అనుసంధానం చేస్తూ రోడ్డును కూడా వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా డిసెంబర్ లోపల మళ్ళీ కంప్లీట్ చేస్తాము. వల్లభ చెరువు దాదాపుగా పెద్ద చెరువు కన్నా ముందు ఉన్నది. అయితే పోయిన సంవత్సరం మున్సిపాలిటీలో నర్సరావుపేట మున్సిపాలిటీలో కూడా వల్లభ చెరువు కలిసింది. శివాలయంలో 60 సంవత్సరాల నుంచి ముందు తెప్పోత్సవం జరిగేది పెద్ద చెరువులో, కానీ నర్సరావుపేటలో వల్లభ చెరువులో తెప్పోత్సవం పెట్టడం జరిగింది. మరి గత 4 సంవత్సరాల నుంచి కుర్రా పాండురంగ గారి ఆధ్వర్యంలో తిరణాలు కూడా పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఉదయం దాదాపు 5-6 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ మన నర్సరావుపేటలోని వల్లభ చెరువు దగ్గర ఈరోజు గంగా మహాలక్ష్మి తిరునాళ్ళ సందర్భంగా వచ్చిన భక్తులకి, ప్రెస్ వారికి అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఇక్కడ ఈ కార్యక్రమం కూడా మన గంగా మహాలక్ష్మి గుడిని మన మిత్రులు కుర్రా పాండురంగారావు గారు 6 సంవత్సరాల నుంచి వాళ్ళ కమిటీ సభ్యులతో ఆ గుడిని కట్టి ఇక్కడ రూపురేఖలను కూడా చాలా మార్చారు. ఇంతకుముందు ఏంటంటే మనం వస్తుంటాం, ఎవరన్నా కర్మలు చేసుకున్నప్పుడు ఈ అస్థికలుగా ఈ పిండాలు ఇవన్నీ కలపడానికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇక్కడంతా కూడా వాతావరణం మార్చారు. ముఖ్యంగా ఏంటంటే మన శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఆధ్వర్యంలో, అట్లాగే మన కపలవాయి విజయకుమార్ గారు, కుర్రా పాండురంగారావు భక్తులు, వాళ్ళ కమిటీ సభ్యులు కూడా మన తెప్పోత్సవం చాలా బ్రహ్మాండంగా చేశారు. మరి అట్లాగే జలహారతి ఇచ్చామన్నారు. ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎమ్మెల్యే గారి కోరికపై సుమారు 50 లక్షల రూపాయలు ఈ వల్లభ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేయడానికి 50 లక్షలు శాంక్షన్ చేసి ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టి మనందరం కూడా మరి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. వల్లభ చెరువు అభివృద్ధి అనేది 3 తరాల కళ. కోడెల శివప్రసాదరావు గారిని అడిగాము, శ్రీనివాసరెడ్డి గారిని అడిగాము, అరవింద బాబు గారిని అడిగాము. దేనికోసం అంటే నా సొంతానికి కాదు, ఈ నర్సరావుపేటలో ఉండేటువంటి ప్రజల యొక్క ఆనందము, ఆరోగ్యం కోసం ఈ చెరువుని అభివృద్ధి పరిచినట్లయితే అందరికీ కూడా మంచి ఆక్సిజన్ లభిస్తుందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చెరువుని గురించి ఎన్నోసార్లు ఎన్నో పోరాటాలు చేశాం. మన అరవింద్ బాబు గారు నా క్లాస్మేట్ మిత్రుడు. ఈ సందర్భంగా ఒక పునాది రాయి ఈ రోజున పడినందుకు మన కమిటీ సభ్యులు అందరి తరపున, నర్సరావుపేట ప్రజలందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఒక టెక్నికల్గా మనం మాట్లాడుకుంటే ఇది ఆల్మోస్ట్ ఒక 30 ఎకరాల గ్రౌండ్ రీఛార్జ్ బెడ్ అంటారు ఈ వల్లభ చెరువు. దీనివల్ల అసలు బెనిఫిట్స్ ఏంటంటే ప్రజలు ప్రతి ఇంట్లో ఆలోచించిన ఆవశ్యకత ఏంటంటే దీని చుట్టుపక్కల 4.9 కిలోమీటర్ల దాకా ఎటువంటి బోర్వెల్ వేసినా మనకి ఎప్పుడు నీళ్ళు వస్తుండడానికి కారణము ఈ చుట్టుపక్కల ఉన్న ఈ యొక్క చెరువు ఈజ్ ద మెయిన్ అసెట్ అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇగ్నోరెన్స్లో వల్ల ఈ వాటర్ బాడీస్ ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చేంత దాకా దీని గురించి ఆలోచించరు. ఆ ఆవశ్యకత తెలియనప్పుడు దీని ఇంపార్టెన్స్ అనేది ఆలోచించలేని పరిస్థితి ఉంది. సో రిక్వెస్టింగ్ ఆల్ ద పీపుల్, సో ఇట్స్ ఎ కాల్ ఫర్ ఆల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇండివిజువల్ పీపుల్ కూడా, హెచ్ఎన్ఐస్, హై నెట్వర్క్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఈ వాటర్ బాడీని రీఛార్జ్ కోసము ఎప్పుడు దీన్ని మనం సంరక్షించాలి. సో ఇప్పుడు ఉన్న వాటర్ని మనం ప్రాపర్గా పొల్యూటెంట్స్ లేకుండా అనాథరైజ్గా ఇలా వదిలేయటం వల్ల స్కేర్సిటీ వచ్చినప్పుడు ఒక బాటిల్ వాటర్ని కూడా మనం 50 రూపీస్ నుంచి 60 రూపీస్ కొనుక్కునే పరిస్థితి వస్తుంది. సో రీసెంట్గా కూడా మనకి సెయింట్ ఫౌండేషన్, అదేవిధంగా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక 1.5 CR చదలవాడ అరవింద్ బాబు గారు నర్సరావుపేట స్కిల్ హబ్ కూడా శాంక్షన్ అయింది. దాని మెయిన్ హెడ్ కూడా ఈరోజు నరసింహన్ గారు కూడా నర్సరావుపేట వచ్చున్నారు. సో రానున్న రోజుల్లో యువతకు కూడా జాబ్స్ తీసుకొస్తే, అదేవిధంగా నేను ఇప్పుడే ఈరోజు ఎంత చూశాను, రానున్న రోజుల్లో DPR డీటెయిల్డ్ ప్రాజెక్ట్ ప్రపోజల్స్ తీసుకెళ్ళి దీని యొక్క ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ చేసి ఈ యొక్క లైటింగ్కి, అదేవిధంగా వాకింగ్ ట్రాక్కి, నర్సరావుపేట హెల్త్ అండ్ ఫిట్నెస్ కూడా రానున్న రోజుల్లో వన్ ఆఫ్ ద ఐకానిక్ ప్లేస్గా ఇది ఉంటుందని చెప్పి సభాపూర్వంగా సార్ తరపున మీ అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నర్సరావుపేటలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈరోజు నర్సరావుపేట పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా
ఇవాళ ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కూటమి నాయకులలో ముఖ్యంగా బీజేపీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అలాగనే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇవాళ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఆ రోజున బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించేటటువంటి కమిటీకి చైర్మన్గా ఉండి వివిధ దేశాలకు సంబంధించినటువంటి రాజ్యాంగాలన్నిటినీ కూడా స్టడీ చేసి భారతదేశానికి ఏ రాజ్యాంగం ఎలా ఉండాలనేది ఒక బ్రహ్మాండమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ 75 సంవత్సరాల్లో కూడా న్యాయస్థానాలతో సహా ప్రధానమంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, గవర్నర్లైనా, జిల్లా పరిషత్ చైర్మన్లైనా ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడి మాత్రమే ప్రవర్తించాలి. ఎవరైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా ఏదన్నా చర్యలు చేపట్టినట్టయితే గౌరవ న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యి మనం రాజ్యాంగాల్ని సంరక్షించుకున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. భారత రాజ్యాంగ సృష్టికర్త, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగానికి నిర్మితం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు కూటమి నాయకులు అందరం కలిసి ఈరోజు వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది నర్సరావుపేట పట్టణంలో. భారతదేశం గతంలో చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న సమయంలో ఎవరి రాజ్యాంగాన్ని ఆ రాజులు రాసుకొని పరిపాలించేటటువంటి పరిస్థితి. దాని తరువాత బ్రిటిష్ వారి పరిపాలనలో అష్టబద్ధంగా ఈ యొక్క పరిపాలన వాళ్ళకి అనుకూలంగా సాగింది. భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న, భరత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకల్ని మరి మన స్థానిక నర్సరావుపేట పట్టణంలోని అంబేద్కర్ గారి విగ్రహం వద్ద కూటమి నాయకులందరూ కూడా వారికి ఘనంగా నివాళులర్పించి మరి ఈరోజు ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ గారు తన బాల్యం నుండి కూడా ఎంతో వివక్షని, సామాజిక అసమానతని, మరి ఎన్నో అవమానాలని వారు ఎదుర్కొన్నారు. విద్య అనే ఆయుధాన్ని చేసుకొని ఆ అవమానాలని ఆయన గెలుపుకి సోపానాలుగా మరి ఈరోజు ప్రపంచ మేధావిగా వారు గుర్తింపబడ్డారు బిఆర్ అంబేద్కర్ గారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి వ్యక్తిగతంగా ముఖ్యమైన సందర్భాల్లో తప్పనిసరిగా సెలవు మంజూరు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు విధుల ఒత్తిడి కారణంగా తమ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతున్న పోలీస్ సిబ్బందికి ఈ నిర్ణయం ఊరట కలిగించనుంది. కుటుంబంతో గడిపే ఈ ప్రత్యేక రోజులు వారి మానసిక ఆరోగ్యానికి, పనితీరును కూడా ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం కానిస్టేబుల్ నుండి ఉన్నతాధికారుల వరకు అన్ని హోదాలలో పనిచేస్తున్న సిబ్బందికి సమానంగా వర్తింపజేయాలని స్పష్టం చేసింది. శాఖలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ మార్పు తీసుకువచ్చినట్లు తెలిపారు. పోలీస్ శాఖలో సేవలందిస్తున్న సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో ప్రపంచ మేధావులు, భారతరత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎన్ కళాశాల వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు యువకులతో భారీ ర్యాలీతో, అంబేద్కర్ నినాదాలతో అంబేద్కర్ జయంతి జాతర నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రపంచ మేధావి, భారతరత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నర్సరావుపేటలో ఈరోజు దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి జాతర కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నర్సరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాల వద్ద నుండి అంబేద్కర్ గారి విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం అంబేద్కర్ గారికి దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ దేశానికి దిశ దశలను తెలిపిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటరానితనాన్ని రూపుమాపడం కోసం, అదేవిధంగా మరి మహిళలకు ప్రత్యేకమైనటువంటి హక్కులను కల్పించి రాజ్యాంగంలో మరి అందరికీ బడుగు బలహీన వర్గాలకు మరి రిజర్వేషన్లు కల్పించి, అదేవిధంగా
18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ద్వారా వారు నచ్చిన వ్యక్తిని వారే ఎన్నుకునే విధంగా ఒక పాలసీని రాజ్యాంగంలో రచించబట్టే ఈరోజు మనకు నచ్చిన వ్యక్తిని మనం ఎన్నుకోగలుగుతున్నాం. బిఆర్ అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ అందరివాడు. ఆయన ఎంతోమందికి ఎన్నో హక్కులు కల్పించాడు. పీడిత తాడిత ప్రజలందరికీ కూడా ఆయన ఒక ఆశాజ్యోతి, ఒక గొప్ప సమున్నత లక్ష్యంతో ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించి ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నీ కూడా క్రోడీకరించి అందులో మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించి ఎంతోమందికి ఎన్నో హక్కుల్ని కల్పించినటువంటి ఒక గొప్ప హక్కుల ప్రదాతగా మనం చెప్పుకోవచ్చు అంబేద్కర్ గారిని. ఆయన సమున్నత లక్ష్యంతో స్త్రీలకి, వృద్ధులకి, వికలాంగులకి అందరికీ కూడా హక్కులు కల్పించాడు. ఆరోగ్యశ్రీ పథకం కింద అదనంగా వసూళ్లకు పాల్పడుతున్న జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకొని ప్రభుత్వమై పేదలకు అన్ని సౌకర్యాలతో కూడిన మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కి మెమొరాండం ఇచ్చారు. వైద్య రంగం అనేటువంటిది చాలా అధికంగా ఫీజులు వసూలు చేయటం తోటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల కోసం తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ అనేటువంటిది కూడా ఈ రోజున ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ రకరకాల టెస్టుల రూపంలో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. అలాగే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తూనే అధికంగా కూడా ఫీజులు వసూలు చేస్తున్నారు. యాక్సిడెంట్ కేసుల్లో రాట్లు వేయాలను, మంచి రాట్లు వేయాలను, అలాగే కంటి శుభ్రాలు తీస్తే మంచి అద్దాలని చెప్పేసి 10-12 వేలు ఎక్స్ట్రా తీసుకోవడం, అలాగే ఈ ఇంకా మిగతా గుండె జబ్బులకు సంబంధించి స్టంట్ వేయటం కావచ్చు, లేదా అనేక రకాల వ్యాధులు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ మీద వైద్యం చేయటం కాకుండా అదనంగా ఫీజులు వసూలు చేయటం అనేది ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం సరిగా లేదని, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ డబ్బులు రాలేదని దాదాపు 10 రోజుల కిందట కూడా వాళ్ళు సమ్మె చేశారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి, అయ్యా ప్రభుత్వం మీరు స్పందించి మరి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని మందులు కూడా సప్లై చేయాలని, అదేవిధంగా ఆరోగ్యశ్రీలో ముఖ్యంగా కొన్ని మన పరీక్షలు లేవని చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కానీ పేద ప్రజలు కానీ మరి ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే మీరు మరి చూసి చూడనట్టుగా కూడా ఉండాలని తెలియజేస్తూ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారతీయ స్టేట్ బ్యాంక్ నర్సరావుపేట రీజనల్ ఆఫీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా స్థానిక ఎంపీపీ స్కూల్ చల్లాపల్లి తండా నకర్కల్లు నందు రక్షిత మంచినీటి సరఫరా కొరకు ప్లాంటును ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రవికుమార్ ప్రారంభించారు. ఈ వాటర్ ప్యూరిఫైర్ ప్లాంటు స్థానిక స్కూల్తో పాటు పరిసర గ్రామాల త్రాగునీటి అవసరాలను తీర్చనుంది. స్టేట్ బ్యాంకు SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈ గ్రామ పరిసర ప్రాంతాల ఫ్లోరైడ్ నీటి సమస్యను పరిష్కరించే నిమిత్తం ఎన్నిక చేయడం జరిగిందన్నారు. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆమరణ దీక్ష విరమించారు. గత 4 రోజుల నుంచి బీసీ హక్కుల కోసం మంగళగిరి బైపాస్ రోడ్డు దగ్గర ఆమరణ దీక్ష చేస్తున్న రామచంద్ర యాదవ్ కొద్దిసేపటి క్రితం తన దీక్షను విరమించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మరియు కాపు సంఘం నాయకులు సమక్షంలో నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. అనంతరం వైద్య పరీక్షల కోసం మణిపాల్ హాస్పిటల్కి తరలించారు. సత్తనపల్లి తాలూకా సెంటర్లో ఆటో డ్రైవర్ ప్యాసింజర్ మధ్య గొడవ జరిగింది. ఆటో ఛార్జీ చెల్లింపు విషయంపై వివాదం మొదలైంది. పరస్పరం ఇద్దరు దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగారా? లేదు. ప్యాసింజర్ డ్రైవర్ రాజు చెవి కొరికాడు. ఉన్న చెవి కాస్త ఊడి క్రింద పడింది. డ్రైవర్ రాజు ఊరుకున్నాడా? ప్యాసింజర్ రాంబాబు తల పగలకొట్టాడు. చివరకు చిల్లర గొడవ ఇద్దరిని ఆసుపత్రి పాల్చేసింది. చిన్న వాటికి కూడా ఓర్పు సహనం లేకపోవడం వలనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నర్సరావుపేట పార్లమెంట్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ నేత నల్లపాటి రాము. సత్తనపల్లిలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. నర్సరావుపేటలో ఘనంగా డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నివాళులర్పించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు.
చిల్లర దగ్గర తేడా, ఒకడు చెవి కొరికాడు, మరొకడు తలకాయ పగలకొట్టాడు సత్తెనపల్లిలో. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.